దేవుని బిడ్డలారా, రెండవ మాటను మనం ధ్యానం చేసినప్పుడు సృష్టించుట. దేవుడు సృష్టించిన వాటి ప్రకారం మనం చేయించాలి. దేవుడికి ఇష్టమైన వాటి ప్రకారమే మనం చేయాలి. మన ఇష్టం వచ్చినట్లు మనం సృష్టించుకోకూడదు, మన ఇష్టం వచ్చినట్లు మనం జీవించకూడదు. ఒకటి దాంట్లో దేవుడు చూపించు మాదిరి, ఆ మాదిరి ప్రకారమే మనం జీవించాలి. చదివిన వాక్య భాగాన్ని చూస్తే చదివిన మాట, కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపం చొప్పున వాటిని చేయుటకు నేను ఏదైతే నీకు చూపించానో, ఏది నేను ఎలాగైతే చేయమన్నానో వాటి ప్రకారమే చేయగలని నీ సొంత పెత్తనాలేం చేయి మాకు. ఏమండి, నీ సొంత ఆలోచనలు కాదు, నేను సృష్టించిన వాటి ప్రకారమే నువ్వు చేయాలి. నేను మందసాన్ని ఎలా చేయమన్నానో అలాగే చెయ్యి. మందిరానికి వచ్చి ఎలా మాట్లాడానో, ప్రత్యక్ష గుడారానికి వచ్చి ఎలాగ మాట్లాడానో వాటిని అలాగే చేయండి. నేను బలువుల గురించి, బలిపీఠాల గురించి, నేను ఇచ్చిన ఆజ్ఞలు కావచ్చు, నేను ఇచ్చిన ప్రతి మాటల గురించి నేను ఏదైతే చెప్పానో దాని ప్రకారమే మీరు చేయాలి, కానీ మీ సొంత వాటి ప్రకారము చేయకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. వాటి రూపం చొప్పున వాటిని చేయటకు జాగ్రత్త పడవు. రూపాలు మార్చమాకండి, నీ ఇష్టం వచ్చిన రూపాలు. మన దేవుడు ఆత్మరూపి, మన దేవుడు సత్యదేవుడు, మన దేవుడు కాళ్ళు లేవు, మన కాళ్ళు రెండే. మన దేవుడికి చేతులు రెండే ఉన్నాయి. మన దేవుడు చూస్తున్నాడు, ఆయనకి రెండు కళ్ళే ఉన్నాయి. మన స్వరూపమందు నరులను చేద్దామని చెప్పిన దేవుడు మన స్వరూపమందు అయి ఉన్నాడు. కానీ ఇశ్రాయేలీయులు హృదయాలు మదించి, వారి హృదయాలు కోవి దేవుడి వాక్కు వింటున్న వారు ఏం చేస్తారో తెలుసా? వారి జీవితం ఎలా పాడు చేస్తారో తెలుసా? చతుర్పాద జంతువు, 4 పాదాల జంతువు చేశారట. రూపాన్ని మార్చేశారు. దేవుడి రూపం మారిపోయింది. దేవుడిని దేవుడిగా ఆరాధించడం లేదు వారు. ఈరోజు ఈ ఎండగా కొడిగేసే భక్తి చేయమాకండి. దేవుడు ఏదైతే ఈ సృష్టిలో సృష్టించాడో దేవునికి మాదిరిగానే జీవించాలి, కానీ నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు జీవించకూడదు. దేవుడు చూపించిన మాదిరి, ఆ మాదిరినే మనం నేర్చుకోవాలి. రెండవది యోహాను సువార్త 13వ అధ్యాయము, త్వరగా చదవండి, 15వ వచనాన్ని చదువుకుందాం. నేను మీకు చేసిన ప్రకారం దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదువుబడిన ఈ వాక్య భాగంలో ప్రభువే తను తాను తగ్గించుకున్నాడు, ప్రభు లోబడ్డాడు, ప్రభు పశ్చాత్తాపడ్డాడు, ప్రభువే తన సహోదరి అంటే శిష్యులను ఆయన ప్రేమించాడు. రెండవదిగా చూస్తే క్రీస్తు సంపూర్ణత వలె సృష్టించబడుట, క్రీస్తు మాదిరి వలె సృష్టించబడుట. రెండవది దేవుని సంపూర్ణత వలె. ఆయన అంటున్నారు, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలని మీకు మాదిరిగా ఇలాగూ చేశాను. ప్రభు పాదాలే కడిగిన, ప్రభు వారి చేతులే పట్టుకుని ముద్దు పెట్టుకున్న, ప్రభు వారిని కౌగిలించుకున్న, యోధా అప్పగించడానికి పెట్టావా ఈ ముద్దు? ఆ అప్పగించేవాడు కాళ్ళు కూడా కడిగాడు ప్రభు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. క్రీస్తు సంపూర్ణత వలె ఆయన ఎలాగైతే మాదిరిని ఈ లోకంలో చూపించాడో, ఆయన ఏదైతే సృష్టించాడో మనం కూడా అలాగే సృష్టించబడాలి. వాడితో నేను సమాధాన పడాలి, వీడితో నేను సమాధాన పడాలి, వాళ్ళ ఇంటికి నేను ఎందుకు వెళ్ళాలి, నా ఇంటికి వాళ్ళ ఎందుకు రావాలి, ఇలాంటి పవిత్రమైన గొడవలు పెట్టుకోకూడదు. చదవండి 3వ మాటను, రోమీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకున్నాం. ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమైన
ఉత్తమమును అనుకూలమును దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన ఒకటి వలన రూపాంతరము పొందుడి. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 16 వచనాన్ని చదువుకుందాం. స్వాతంత్ర్యం ఉండను, మనమందరము ముసుగులేని ముఖముతో పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుదుమో. 3వది రూపాంతర జీవితము. గట్టిగా ప్రభువుకి స్తోత్రం చెల్లిద్దా. హల్లెలూయా. నిజంగా దేవుడు జీవితాన్ని దేవుడు చూపించిన మాదిరి, ప్రభువు చూపించిన మాదిరి ఆయన చేసినట్లే మనం చేయాలి. 3వది రూపాంతరపు జీవితం, మహిమ నుండి అధిక మహిమ. మనం 3 సెంట్లు స్థలం అమ్మేనండి, ఇప్పుడు 1.5 సెంట్ల స్థలం కూడా అమ్మేసానండి. ఇప్పుడు పొరంబోకు స్థలం అక్కడ ఆక్రమించుకున్నాం చూడండి, అది కూడా అమ్మేసానండి. అసాక్షి కాదు చర్చిలో చెప్పాల్సింది. మహిమ నుండి అధిక మహిమ. దేవునికి స్తోత్ర. రూపాంతరపు జీవితం, ముసుగు వేయబడిన జీవితం కాదు, ముసుగు తీయబడిన జీవితం. ప్రభు అన్నాడు, గొర్రె చర్మాన్ని కప్పుకుని, ఏ చర్మం? అదే తెల్లబాట్లు వేసుకుని, లోపలేమో తోడేళ్ళ స్వభావం. ఏంటో ఎతను ఇంటికి వచ్చేట, ఈ కళ అక్కడదే బతుకు మారిందే. పాస్టర్ గారు కొన్నాడేమో, నాకే లేక నేను చేస్తాను, వాడికి ఎక్కడ కొన్నాం. ఏంటి రూపాలు మారిపోయినాయి. ఈ మధ్య ఎక్కువగా ఇంటికి వెళ్ళి పరిచయం చేస్తున్నారు కదా, అందుకని కొనిపెట్టారా మీ బట్టలు. దేవుడు బిడ్డలారా, ఒకడు కొంటే, ఒకళ్ళు ఇస్తే, ఒకళ్ళు దానం చేస్తే ఒకడు గొప్పవాడు, గొప్ప స్థితి కాదు. దేవుడిస్తే దీవించబడతా. గట్టిగా ప్రభువుకి స్తోత్రం చెప్పండి. ఒకసారి పెడతాడు, రెండోసారి పెడతాడు, మూడోసారి ఈ గోల్ నాకెందుకురా బాబు, నా ఇంటిని నేను పోషించుకోలేకపోతున్నాను, అది దారి ఇంకో దారి చూసుకుని పోతాడు. అదే దేవుడు మహిమలో నుండి అధిక మహిమ, 30 నుండి 60 నడిపిస్తున్నాడంటే నీ ఆశీర్వాదము ఆగిపోదు. ఎప్పుడు తెలుసా? రూపాంతరపు అనుభవము. హల్లెలూయా. మా నాన్నగారు మా అక్కయ్యకి బాగా ఇచ్చాడు. ఏంటిది? కట్నం డబ్బులు. నాకేమో సెలర్ డబ్బులు వేసాడు. ఏ డబ్బులు? మీ నాన్న ఎక్కువ కట్నం ఇస్తాను, మీ అమ్మ నీకు తక్కువ కట్నం ఇస్తాను, లేకపోతే మీ తాత మొత్తంలో నీకు భూమి రాసిస్తాను. గొప్ప స్థితి కాదు. నీ స్థితిని గతిని మార్చే దేవుణ్ణి నువ్వు ఆరాధన చేస్తున్నావు కాబట్టి నీ హృదయం మీద ఏయబడిన ముసుగు ఎప్పుడైతే తీసావో దేవుడు నిన్ను మహిమలో నుండి అధిక మహిమలోనికి తీసుకెళ్తాడు. సపడిపడి ప్రభుని కనపరచండి. హల్లెలూయా. రూపాంతరపు జీవితం, రూపాంతర అనుభవం. పేతురు రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 14 నుండి చదువుకుందాం. సూచించిన ప్రకారము నా గుడారం త్వరగా విడిచిపెట్టవలసి వచ్చిన ఎరిగి నేను ఈ గుడారం ఉన్నంత కాలం ఈ సంగతి జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని రేపటి న్యాయమని తెలుసుకుంటున్నాను. నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటి జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. ఏలియనగా చమత్కారము కల్పించిన కథను అనుసరించి పేతురు రాసిన 2వ లేఖ 1వ అధ్యాయం 14వ వచనం చదవండి. మరియు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చనని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంతకాలం ఈ సంగతులను జ్ఞాపకం చేసుకుని మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. 4వది పూర్వ ప్రవర్తన, ఆపదను గ్రహించుకునుట. పూర్వ ప్రవర్తన, ఆపదలను గ్రహించుకునుట అంటే దేవుని బిడ్డలారా, నీ ఇష్టం వచ్చినట్లు నీవు కాక నీ మొదటి స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకుని
ఎప్పుడూ దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండాలి. మూడో మాటను ధ్యానం చేద్దాం. ఈ చుట్ట మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనం చదివే వరకు కొంచెం అర్థమైనట్టు చదవండి. అది రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠ రోగులను శుద్ధులుగా చేయడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి. ఉచితముగా ఇచ్చుట. మూడో పాట ఏమిటట? ఇచ్చుట. దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా.